వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోన్ ప్యాషన్. ఈ రోజు అయితే సండే అండి. యాక్చువల్లీ నా ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పుకుంటాను, ఈ పాటికి అది అప్లోడ్ చేసి ఉంటానో లేదో నాకు తెలియదు. నేనైతే స్కిన్ ట్రీట్మెంట్స్కి వెళ్తున్నాను, ఇది వేరే క్లినిక్లో. సో దాని ప్రకారం ఈరోజు థర్డ్ సిట్టింగ్. సో ఈరోజు ఏం చేస్తారో నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీలైతే నేను కొంచెంగా చూపించడానికి ట్రై చేస్తాను ఈరోజు ఏం సిట్టింగ్ ఉంది ఏంటి అనేది. అంటే యాక్చువల్లీ కెమికల్ పీల్స్ అండ్ హైడ్రా ఫేషియల్స్, కార్బన్ ఫేషియల్ ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటిల్లో ఈరోజు నా ఫేస్కి తగ్గట్టుగా ఏం చేస్తారో నాకు తెలియదు. సో అక్కడికైతే వెళ్తున్నాను. నాకు అపాయింట్మెంట్ వచ్చేసి 2 o'clock ఉంది. ఇప్పుడు టైం అయితే 1:15 అయ్యింది. గచ్చిబౌలి కాబట్టి నేను ఇప్పుడు స్టార్ట్ అయితే కానీ నేను అప్పటికి రీచ్ అవ్వలేను. సో ఇప్పుడైతే నేను వెళ్ళబోతున్నాను. వెళ్ళే దారిలో వీలైతే ఏమైనా చూపించాల్సినవి ఉంటే నేను మీకు చూపిస్తాను, లేదు అంటే డైరెక్ట్గా క్లినిక్లో కలుద్దాము. క్లినిక్లో కూడా నేను వీలైతే షూట్ చేస్తాను, లేదంటే ఇంకా డైరెక్ట్గా ఇంటికి వచ్చిన తర్వాతే నేను మీతో మాట్లాడతాను. అంటిల్ దెన్ బై బై. క్లినిక్ వచ్చేసి గచ్చిబౌలిలో. సో అందుకని నాకైతే ఆల్మోస్ట్ ఒక 1 hour టైం పడుతుందన్నమాట ఇంటి దగ్గర నుంచి క్లినిక్ వెళ్ళడానికి. సో ఆటో బుక్ చేసుకున్నాను అండ్ ఒక 40 minutes ఏమో పట్టింది నాకు ఓవరాల్గా క్లినిక్కి వెళ్ళడానికి. సో నేనైతే ఇప్పుడు అలోవియా హెల్త్ క్లినిక్ దగ్గరికి వచ్చేసాను. ఇది 2nd floorలో ఉంది. మొత్తం మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో దీని ప్రాపర్ అడ్రస్ నేను చెప్తాను. ఇంతకుముందు నేను మాగాని రుచులు వీడియో చేసినప్పుడు కూడా నేను మీకు ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే చూడండి ఒకసారి. ఎప్పుడైనా సరే స్కిన్ కేర్ అనేది ఒక్క సిట్టింగ్లోనో లేకపోతే ఒక్కసారి వెళ్తేనో మనకి డిఫరెన్స్ అనేది రాదు. డెఫినెట్లీ మల్టిపుల్ సిట్టింగ్స్ ఉంటాయి, చాలా కేర్ అవసరము. స్పెషల్ స్కిన్ కేర్ అయితే చూసుకోవాలి. అండ్ ఎలా పడితే అలాగా మనం ఏది పడితే అది తిన్నా కానీ అది మన స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో నేనైతే ఇక్కడ ఒక ప్యాకేజ్లో తీసుకున్నాను, ఆల్రెడీ మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 17,700 rupees పడుతుంది మనకి ఓవరాల్ ప్యాకేజ్ విత్ జిఎస్టీ. వితౌట్ జిఎస్టీ అయితే 15,000 rupees అనమాట. ఇందులో మీకు 6 type ఆఫ్ కెమికల్ పీల్స్ ఉంటాయి, 6 హైడ్రా ఫేషియల్స్ అండ్ 3 కార్బన్ పీల్స్. ఇవన్నీ కూడా మీకు ఈ ప్రైసింగ్కి రావడం అనేది డెఫినెట్లీ వర్త్ అండి. ఒకసారి అయితే మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఈ క్లినిక్లో. సో నేనైతే ఆ సిట్టింగ్కి వచ్చిన్నాను అనమాట. ఇది వచ్చేసి థర్డ్ సిట్టింగ్, థర్డ్ సెకండ్ ఆల్రెడీ మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పున్నాను కదా. అండ్ ఎప్పుడైనా సరే ఒక 40 years అట్లా వచ్చినప్పుడు 40+ ఉన్నప్పుడు మెయిన్గా స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతకుముందు మనం కేర్ తీసుకోకపోయినా ఇప్పుడు బాగా స్కిన్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్కిన్కి కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నాకైతే ఇక్కడ కెమికల్ పీల్ అనమాట ఈరోజు సిట్టింగ్. సో కెమికల్ పీల్ అయిపోయింది అండ్ నా ఫేస్ అంతా కూడా చూసారు కదా. నౌ క్లినిక్ నుంచి వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు టైము 4 అయ్యింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 20 minutes అట్లా వెయిట్ చేశానండి. సో ఓవరాల్ ఇప్పుడు నా ఫేస్ ఇలా ఉంది. ఏంటంటే ఇదంతా కూడా సన్ స్క్రీన్ లోషన్ ఏదో పూసారు. ఇదైతే ఎక్కువగా పీల్ అవ్వదు అని అన్నారు. లాస్ట్ టైం నేను చేయించుకుంది TCA పీల్ అనుకుంటా, అది చాలా పీలింగ్ వచ్చింది. మీరు ప్రీవియస్ వీడియో చూడకపోతే కనుక ఒకసారి చూడండి ఆ వీడియో కూడా. సో దాంతో పోలిస్తే నేను కేరళ నుంచి వచ్చిన తర్వాత చేయించుకున్నా కదా అది. సో నాకు ఫుల్ పీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఇది పెద్దగా పీల్ రాదు అని చెప్పారు, గ్లో పీల్ అంట ఇది. సో ఇదైతే ఎంచుకున్నాను. మళ్ళీ సేమ్ ఒక 24 hours వరకు వాటర్, ఓన్లీ వాటర్, సోప్ యూజ్ చేయకూడదు, స్వెట్ పట్టకూడదు అండ్ హాట్ వాటర్ యూజ్ చేయకూడదు అంట. సో ఇప్పుడైతే నేను ఈ ఫేస్ అంతా వాష్ చేయాలి ఒకసారి, సోప్తో కాదు ఊరికట్లాగా, ఎందుకంటే ఇదంతా సన్ స్క్రీన్ అయ్యి ఉంది. ఇది వాష్ చేసిన తర్వాత దీనికి మాయిశ్చరైజర్ పెట్టాలి నేను. సో చూద్దాము దీని రిజల్ట్ ఎలా ఉంటుంది. మొత్తం నాకు ఈ సెషన్స్ అన్నీ అయిపోయేటప్పటికి నా రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే నాకు తెలియదు. అండ్ కొన్ని నేను గ్లూటాథియోన్ ఓరల్ ఇవి కూడా వాడాల్సి ఉంది, అవి నేను ఇంకా తీసుకోలేదు, తీసుకుంటాను. అవి వాడేటప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. నేను ఇప్పుడే జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని అయితే వచ్చేస్తాను అండి. సో ఫేస్ వాష్ చేసుకొని వచ్చా. ఫేస్ వాష్ అంటే సోప్ కానీ ఇంకా ఫేస్ వాష్ కానీ నేను ఏం యూజ్ చేయలేదు. జస్ట్ వాటర్తో నేను అట్లా స్ప్రింకిల్ చేసుకొని వాళ్ళు పూసిన క్రీమ్ పోయేలాగా పెట్టాను అనమాట. సో ఇప్పుడు దీని మీద నేను మాయిశ్చరైజర్ రాయాలి. ఓవరాల్ అయితే అంటే జనరల్లీ ఏ కెమికల్ పీల్ అయినా వెంటనే మనకి తెలియదు, ఒక 3-4 days అన్నా మినిమం అవ్వాలి, అప్పుడు కానీ దాని రిజల్ట్ తెలియదు. సో ఇప్పుడైతే నేను జస్ట్ ఊరికట్లా వాటర్తో కడిగాను అండ్ మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత ఒక్కసారి చూపిస్తా ఫైనల్ ఎలా ఉంది అనేది.
ఫైనల్ అవుట్పుట్ అండి, మాయిశ్చరైజర్ అప్లై చేశాను. అండ్ నేనే మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను అనేది నా రెగ్యులర్ ఫాలోవర్స్ అందరికీ తెలుసు. న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజర్ నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు అదే అలవాటు, అండ్ అదే నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో ఇది మాయిశ్చరైజర్ అప్లై చేశాను. అండ్ 24 hours వరకు కూడా నేను ఇంకా సోప్ అప్లై చేయకూడదు. నేనైతే ఇప్పుడు మళ్ళీ పార్లర్ నుంచి వచ్చేసిన తర్వాత క్లినిక్ నుంచి ఇప్పుడు నేను చెల్లి దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకంటే లగాన్షా వెళ్ళి శారీ షాపింగ్ అయితే చేయాలి. మీకు తెలుసు కదా, ఒంగోలు నుంచి నేను జస్ట్ ఒక 2 days కోసం అని చెప్పి మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. ఎందుకంటే ఆఫీస్లో యాక్చువల్గా సీక్రెట్ శాంటా ఉండింది. సో ఆ సీక్రెట్ శాంటా చేయడం కోసం ఓన్లీ వచ్చి ఈ పనిలో పని నేను హెల్త్ కేర్ క్లినిక్ వెళ్ళాను. అండ్ దెన్ శారీ షాపింగ్కి వెళ్ళాను. ఈ శారీ షాపింగ్ ఎందుకు అంటే, మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను, ఎవ్రీ ఇయర్ మేము అందరికీ బట్టలు పంచుతాం కాబట్టి ఇప్పుడు ఒక 200 శారీస్ అయితే మేము ఇక్కడ తీసుకున్నాము. ఇది కూడా సేమ్ మదీనా అండి. మదీనాలో మనకి హైకోర్టు దగ్గర ఉంటుంది కదా మదీనా, అక్కడ లగాన్షా శారీస్ ఇది చాలా ఫేమస్. ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ చూపించున్నాను. బల్క్లో మీరు మంచి ప్రైసింగ్కి తీసుకోవచ్చు. ఇక్కడ సింగిల్ పీస్ అయితే ఇవ్వరు, హోల్సేల్ ప్రైస్లోనే తీసుకోవాలి. బట్ ఒకే ఒక ఫ్లా ఏంటంటే, లాస్ట్లో వీళ్ళు బిల్లింగ్ వేసేటప్పుడు మనకి లెక్కేస్తారు కదా, లెక్క వేసేటప్పుడు మీరు పక్కాగా దగ్గరుండి 1-2 సార్లు మీరు చెక్ చేసుకొని కరెక్ట్ కౌంట్ ఉందా లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే మేము యాక్చువల్లీ 200 శారీస్ తీసుకుంటే మాకు 201 శారీస్కి బిల్ వేశారు. సో ఇలాంటి ఫ్రాడ్ అయితే జరుగుతుంది. అదొక్కటి లగాన్షా శారీస్ దగ్గర అయితే మీరు చెక్ చేసుకోండి. అండ్ క్యాష్ పే చేసే పని అయితే మీకు 1% డిస్కౌంట్ వస్తుంది. గూగుల్ పే ఆర్ ఫోన్పేలో అయితే కనుక మీకు ఆ డిస్కౌంట్ ఏమీ రాదు. సో ఇక్కడ నేను మా చెల్లి యాజ్ యూజువల్ వచ్చి అవి మొత్తం చూసుకొని వెళ్తున్నాము. అండ్ అదే పనిలో పని నేను వచ్చేటప్పుడు ఇది ఆక్సోనెజ్ గ్లూటాథియాన్ ట్యాబ్లెట్స్ అండి. ఇవేంటంటే మనము ఇట్లా వాటర్లో వేసి తాగుతాము. ఇవి మన స్కిన్కి చాలా మంచిది. మీకు ఆల్రెడీ నేను చూపించా కదా స్కిన్ కేర్ తీసుకుంటున్నాను అని. దాంతోపాటుగా మనం డైలీ ఇది కనుక తీసుకుంటే కంపల్సరీ మన స్కిన్ ఇంకా బాగా గ్లో వస్తుంది. ఓన్లీ ట్రీట్మెంట్సే కాదు, ట్రీట్మెంట్స్తో పాటు మనం ఇన్ఫ్యూజన్స్ ఇవి కూడా తీసుకుంటే చాలా క్విక్ రిజల్ట్ అయితే ఉంటుంది. సో నేను ఇక్కడైతే ఒక ట్యాబ్లెట్ని వాటర్లో వేసేసాను. అది మొత్తం అందులో డిజాల్వ్ అయిపోయిన తర్వాత దాన్ని మనం తాగేసేయడమే. టేస్ట్ అయితే సేమ్ ఆరెంజ్ జ్యూస్ లాగా ఉంటుంది. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని, మంచిగా ఉంటుంది. సో ఇది మీరు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి చూపిస్తున్నాను. ఇది మెడిసిన్ అయితే 15 ట్యాబ్లెట్స్ వచ్చేసి 1700 రూపీస్ అండి. సో 1 monthకి 3500 వరకు అవుతుంది. సో ఒక్కసారి అయితే అది బడ్జెట్ ఒకసారి చెక్ చేసుకొని మీరు ఇవి వాడచ్చు. డెఫినెట్లీ స్కిన్లో అయితే మీకు తేడా తెలుస్తుంది. బట్ నేను జస్ట్ స్టార్ట్ చేశాను, బట్ నాకు ఆ గ్లో తెలుస్తుంది. మీకు రాను వాడేటప్పటికి ఎట్లా ఉంది ఏంటి అనేది నేను మీకు రివ్యూ చెప్తూనే ఉంటాను. సో నేను ఇంకా నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో సీక్రెట్ శాంటా అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ నేను బ్యాక్ టు ఒంగోలు వెళ్ళిపోయాను. ఒంగోలు ఇంకా క్రిస్మస్ కోసమని వెళ్ళాను అనమాట. సో ఇంకా అక్కడ ఏం చేసాము ఏంటి అనేది నేను మొత్తం మీకు ఇంకా వచ్చే వ్లాగ్స్ అన్నీ మీకు అదే ఉంటుంది. క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అవన్నీ కూడా. సో ఇప్పుడైతే చూడండి అది ట్యాబ్లెట్ ఎట్లా డిజాల్వ్ అవుతుందో చూడండి. సో అందుకోసమే నేను ఇంతసేపు కెమెరా పెట్టి మీకు చూపించాను. ఇది అయిపోయిన తర్వాత జస్ట్ మీరు తాగడమే. టేస్ట్ అసలు మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ లైక్ ఆరెంజ్ జ్యూస్, చాలా బాగుంటుంది. ఇవి చాలా బ్రాండ్స్లో కూడా వచ్చింది, బట్ ఆక్సోనెజ్ మంచిది. ఇది మా ఆఫీస్లో సీక్రెట్ శాంటా సెలబ్రేషన్ మీకోసం యాడ్ చేసా. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్.